ఇక్కడ చూడండి చాలా స్పష్టంగా కామెడీ, కొంత కామెడీ ప్లస్ ఇంట్రెస్టింగ్ ప్లస్ కొంత సీరియస్ విషయం. ఇది 3 రకాలుగా ఉంటుంది. రష్యా చమురుతో బ్రాహ్మణులే లాభపడుతున్నారు. రష్యాకు భారత్ ఓ ల్యాండరీ వాలా, మళ్ళీ నోరు పారేసుకున్న నవారో. భారత్పై నోరు పారేసుకోవడమే పనిగా పెట్టుకున్నటువంటి వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరింతగా రెచ్చిపోయారు. రష్యా చమురు వ్యవహారంలో బ్రాహ్మణులే లాభపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన ఏ అర్థంలో ఆ వ్యాఖ్యలు చేశారో తెలియదు, కానీ అమెరికాలో అత్యంత సంపన్నులైన వ్యాపార వర్గాలకు చెందిన ప్రొటెస్టెంట్లను బోస్టన్ బ్రాహ్మిన్స్గా వ్యవహరిస్తారు. సో ఈ వ్యవహారంలో సంపన్నులైన వ్యాపారులు లాభపడుతున్న అర్థంలో నవారో ఈ వ్యాఖ్యలు చేసినట్టు కొంతమంది చెబుతున్నారు. చైనా రష్యాలకు భారత్ దగ్గర అవుతుండడంపై ఫ్యాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నవారో అక్కసు వెళ్ళగక్కారు అంటూ చూస్తా ఉన్నాం. సో జనరల్గా బ్రాహ్మణుల మీద చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుంటాయి. అవి ఇందులో మార్వాడి కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణులు డిఫరెంట్ కోణాలు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా రష్యా చమురుతో బ్రాహ్మణులే బాగుపడుతున్నారు అనే అనడంతో కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. గతంలో ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ చర్చల్లో ఈయన మాటలు ఏవైతే ఉన్నాయో కొంత ఇంకా బలమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో మోడీ వంటి గొప్ప ప్రజాతంత్ర నాయకుడు పుతిన్ జిన్పింగ్లతో ఎందుకు అంటగాగుతున్నారో తనకు తెలియడం లేదన్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో భారతదేశం మీద కంప్లీట్గా పగబట్టిండు. మరి ఈ క్రమంలో మరి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా రష్యాతోటి చైనాతోటి చేతులు కలపాలి, తప్పదు. అమెరికాను ఎదుర్కోవాలనేటువంటి ఒక దృక్పథంతో ఇప్పుడు అమెరికా, భారత్, చైనా 3 కలిస్తే భారత్, చైనా, రష్యా 3 కలిస్తే ఖచ్చితంగా అమెరికాకు ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. 100% ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. సో ఈ క్రమంలో వీళ్ళు ఇక భారత్ మీద కొన్ని అంశాల మీద వాళ్ళ అక్కసు వెళ్ళగక్కేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇదంతా బ్రాహ్మణులు చేస్తున్నారు. వారు తమ లాభాల కోసం తక్కిన జనం ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు. ఈ విషయం భారత ప్రజలు తెలుసుకోవాలి అని అన్నారు. ముడి చమురుపై మోడీకి పుతిన్ రాయితీలు ఇచ్చారు. భారత్లో దాన్ని శుద్ధి చేయించి యూరప్, ఆఫ్రికా, ఆసియాలకు సరఫరా చేసి పెద్ద ఎత్తున డబ్బులు చేసుకున్నారు. ఉక్రెయిన్తో యుద్ధానికి డబ్బులను వాడుతున్నారు. అలాంటప్పుడు సుంకాల చెల్లింపుదారులుగా అమెరికా ఏం చేయాలి అని నవారో ప్రశ్నించారు. భారత్ సుంకాల మహారాజులా మారిందన్న ఆయన క్రెమ్లిన్కు ల్యాండరీ వాళ్ళ భారత్ పనిచేస్తుందని నోరు పారేసుకున్నారు. కాగా నవారో వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. భారత్ మోడీ వాణిజ్య సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ నవారో వ్యాఖ్యలు ఖండించారు. బ్రాహ్మణులు ఉద్దేశించి నవారో చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అని, అవి ఆయన కురచబుద్ధిని బయటపెట్టారని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఆయన మాటల్ని కూడా ఈరోజు భారతదేశంలో బలమైనటువంటి ఒక చర్చ జరగాలి వాటి మీద. ఎందుకంటే జనరల్గా మనం అందరం కూడా చూస్తూ ఉంటాం బ్రాహ్మణ ఆధిపత్యం అని చెప్పేసి చాలా విషయాలు కూడా చూస్తూ ఉంటాం కదా. సో ఈ క్రమంలో ఈ చర్చ ఇంకా వాటికి బలం చేకూరుస్తూ ఉంటుంది. దీనిపైన ఇంకా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంత ఈజీగా ఆయన ఒక సలహాదారుడు, ఒక అగ్రదేశానికి ప్రెసిడెంట్ సలహాదారుడు అంత మాట అన్నాడంటే దానిలో ఎంతో కొంత నిజం ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని మరి ఈ బ్రాహ్మణ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా ఖండిస్తారో చూడండి, చాలా ఉంటుంది.